అధిక ఆదాయం గ్రూప్లో ఉన్నారా? ఆదాయం పన్ను చెల్లిస్తున్నారా? అయితే భవిష్యత్తులో మీకు సబ్సిడీ ధరకు గ్యాస్ సిలిండర్ అందకపోవచ్చు. ధనికులకు సబ్సిడీ సిలిండర్స్ ఇవ్వకూడదని భావిస్తోన్న కేంద్రం ఆ దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇంధన రంగంలో సంస్కరణల వేగాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేయటం వంటి నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కార్ ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ల విషయంలో కొత్త ఆలోచనలు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడికి సబ్సిడీ ధరకు సిలిండర్లను అందించే విధానంలో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ పరిమితి అధికంగా ఉన్న వాళ్లకు సబ్సిడీ సిలిండర్లను మినహాయించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ధరలకు సిలిండర్లను అందించే ప్రతిపాదనను కేంద్రం సీరియస్గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరకు అందిస్తున్నారు. ఆ సంఖ్య దాటితే మార్కెట్ రేటు ప్రకారం సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడికి ప్రస్తుతం ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే భవిష్యత్తులో ఈ విధానాన్ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్న అరుణ్ జైట్లీ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఆర్థికంగా స్థిరపడిన వారికి సబ్సిడీ ధరకు సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని జైట్లీ ప్రశ్నించారు.